నేను బెహన్జీ గారిని ఇన్వైట్ చేస్తాను. బెహన్జీ గారు ఆవిడ దివ్యమైన సందేశాన్ని ఆవిడ మన రాష్ట్ర బాగోగుల కోసం చేస్తారనేది మనకు తెలియజేస్తారు. ముఖ్యంగా నేను తిరుపతికి సంబంధించి చాలా మంది పూజారులు, తిరుమలకు సంబంధించి చాలా మంది వ్యక్తులు వాళ్ళకి పని ఉద్యోగాలు కానీ, అలాగే తిరుమలలో వంటలు చేసే స్వాములకి ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి. అలాగే తిరుమల నుంచి కిందకి పంపించేస్తా ఉన్నారు చాలా మందిని. ఆ ఇంటి తిరుమల ఉండే నివాసంలో ఉంటున్న ప్రతి ఒక్కరి సమస్యలు అంటే సుందరీకరణ కోసం వాళ్ళు ఇబ్బందులు పెట్టారు. ఇవన్నీ చాలా మానవతా దృక్పథంతో వారికి అండగా ఉంటాం. తిరుమలలో ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ చాలా మానవతా దృక్పథంతో పెట్టి ఏ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలంటే ఆ పర్మనెంట్ వాళ్ళని చేసే బాధ్యత జనసేన ప్రభుత్వం నుంచి నేను తీసుకుంటాను. అలాగే ముందుగా మన చిత్తూరు జిల్లా నుంచి సత్యవేడు ఎమ్మెల్యేగా బీఎస్పీ అభ్యర్థి ఎన్ విజయ్ కుమార్ గారిని ఒకసారి ముందుకు రమ్మన్నాను. మన సత్యవేడు నుంచి ఎన్ విజయ్ కుమార్ గారిని మన అలయన్స్ లో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే నగరి పిఎస్పీ అభ్యర్థిగా ఎన్ ప్రవళిక గారిని మనస్ఫూర్తిగా గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే పూతలపట్టు నియోజకవర్గం నుంచి ఎం జగపతి గారిని మనస్ఫూర్తిగా గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే జనసేన పార్టీ తరఫున కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు గారు ఉన్న నియోజకవర్గం నుంచి డాక్టర్ ముదినేని వెంకటరమణ గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. నా విన్నపం చంద్రబాబు గారు కూడా మీ కుటుంబం చేత వారికి, మీ నారావారి కుటుంబం చేత మా వాళ్ళకి ఓటేయించవలసిన మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే పలమనేరు నియోజకవర్గం నుంచి పోలూరు శ్రీకాంత్ గారిని ముందుకు రమ్మన్నాను. యువకుడు అండగా నిలబడేవాడు పోలూరు శ్రీకాంత్ గారిని పలమనేరు నియోజకవర్గం నుంచి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే చిత్తూరు నియోజకవర్గం నుంచి దయారాం గారు, ఈయన ఎలాంటి వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు గారితో అలసిపోయి విసిగిపోయి 2 సంవత్సరాల క్రితం నాతో మాట్లాడి నాకు మీ ఆశయాలు నచ్చినాయని చెప్పి మనస్ఫూర్తిగా వచ్చి ఈ రోజున జనసేనలో వచ్చిన దయారాం గారికి రోడ్డు విస్తరణలో సొంత మనుషుల మీద విసిగిపోయి బయటకు వచ్చి మీ ఆశయాలు నచ్చినాయని చెప్పి, మీ జన సైనికుల ఆలోచన విధానం నచ్చిందని చెప్పి వచ్చిన దయారాం గారిని చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిపించవలసిన జనసేన పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను. అలాగే శ్రీకాళహస్తి నుంచి జనసేన అభ్యర్థి వినూత నగరం ఎవరి స్ఫూర్తి తీసుకోండి, బెహన్జీ మాయావతి గారి స్ఫూర్తిని తీసుకోండి. ఆవిడని తీసుకుంటే మీకు అడ్డు ఉండదు. మనకు కనిపించే అపర కాళ్యం చల్లటి తల్లి కూడా. అలాగే చంద్రగిరి నుంచి జనసేన అభ్యర్థిగా శెట్టి సురేంద్ర గారిని గెలిపించవలసిందిగా కోరుకున్నాం. అలాగే పుంగనూరు నుంచి జనసేన అభ్యర్థిగా బోడే రాంప్రసాద్ యాదవ్ గారిని, అలాగే మదనపల్లి నుంచి రాజంపేట ఎమ్మెల్యేగా గంగారపు స్వాతి గారిని మదనపల్లి నుంచి గంగారపు స్వాతి గారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే తంబళపల్లి నుంచి తంబళపల్లిపేట నుంచి రాజంపేట పార్లమెంట్ తరఫున తంబళపల్లి నుంచి ఎమ్మెల్యేగా మలిపెద్ది ప్రభాకర్ రెడ్డి గారిని విశ్వం ఇన్స్టిట్యూట్స్ ఓనర్ వారి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి గెలిపించవలసిందిగా కోరుకుంటూ నేను అలాగే గంగాధర్ నెల్లూరు నుంచి పొన్ను యుగేందర్ గారిని గెలిపించవలసింది కోరుకుంటున్నాం. అలాగే ఏ కడపలో అయితే
ఏ కడపలో అయితే ఎవరు ఎవరు అడుగు పెట్టలేమంటే నేనున్నాను ధైర్యంగా. వైసీపీ కుటుంబానికి కానీ అన్ని వర్గాలకి నేను బలంగా నిలబడగలను, సామాన్యులకి అని చెప్పి అండగా ఉన్నా. సుంకా శ్రీనివాస్ గాని కడప అసెంబ్లీకి మామూలు వ్యక్తి కాదు ఈయన ఒక మిలిటరీ నుంచి నేపథ్యం నుంచి వచ్చినవాడు, సరిహద్దులో పోరాడినవాడు, ఇప్పుడు వచ్చి రాయలసీమలో పోరాడుతున్నవాడు ఫ్యాక్షనిజం గురించి. అలాంటి వారిని మనస్ఫూర్తిగా పెద్ద మెజారిటీని గెలిపించవలసిందిగా కోరుకుంటూ, అన్నిటికంటే పెద్దలు చదలవాడ కృష్ణమూర్తి గారిని, వీరు నాకు సోదర సమానులు, పెద్దలు, ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చి నేను మీ ఆశీస్సులతో పాటు మీరు కూడా మాకు అండగా ఉండండి, తిరుపతి నియోజకవర్గానికి మీరు అద్భుతంగా నిలబడాలి అని చెప్పి ఈ రోజున నేను వారిని అఖండ మెజారిటీ గెలిపించవలసిందిగా కోరుకుంటూ, సూళ్లూరుపేట నుంచి జనసేన పార్టీ తరఫున ఉయ్యాల ప్రవీణ్ గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. తిరుపతి నుంచి సర్వేపల్లికి శుంకర హేమలత గారిని, అలాగే గూడూరు నుంచి అసలు ఈ రోజున జనసేన బహుజన్ సమాజ్ పార్టీ ముందుకెళ్ళిందంటే ఎక్స్ పోలీస్ అధికారి రవి గారు దీన్ని ముందుకు తీసుకెళ్లారు. దీన్ని వారు గూడూరు నుంచి పోటీ చేస్తున్నారు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున, వారికి మనం పెద్ద మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఆత్మకూరు నుంచి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా మండల పద్మజ గారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. రాజంపేట పార్లమెంట్ నుంచి సయ్యద్ ముక్రమ్ చాంద్ గారిని గెలిపించవలసిందిగా కోరుకున్నాం. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టి మేము అండగా ఉంటాం, మైనారిటీలకు అండగా ఉంటాం అని చెప్పి వెళ్ళి బీజేపీతో దోస్తీ కట్టారు. మీకు అర్థమవుతుందిగా జగన్మోహన్ రెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారు ఎంత కథలు చెప్తారో వాళ్ళు ఎదుగుదలకి అన్ని వాడుకుంటారు తప్ప నిజంగా కూర్చోబెట్టి ఇంత అభద్రతా భావం చేస్తా ఉంటే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఎవరినైతే ఎలా చేయకూడదు వెళ్ళి అందరినీ భయపెట్టి భారతీయ జనతా పార్టీ కొట్టి వాళ్ళు చేశారు, వాళ్ళ జత కట్టారు. అందుకని ఒకసారి అందరూ ఆలోచించి ఇది ఎన్నికల్ని మార్పుల కోసం ముందుకు అలాగే వెంకటగిరి నియోజకవర్గానికి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున రాజా గారిని మనస్ఫూర్తిగా గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. కమలాపురం నుంచి కడప జిల్లాలోని కమలాపురం అభ్యర్థిగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఓబయ్య గారిని మనస్ఫూర్తిగా గెలిపించవలసిందిగా కోరుకుంటూ, ఒకసారి బహన్ జీ మాఫ్ कीजिए, I have taken more time, Mishra ji, I'm extremely sorry because it's a bit crucial for us. That's why I have taken a lot of time and my apologies.